భరణం కావాలి అని చెప్పి, మెయింటెనెన్స్ కావాలి అని చెప్పి కోర్టులో వేసేవారికి కోర్టులకి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక 8 విధి విధానాలని ఖరారు చేసింది. దాని ప్రకారం మాత్రమే ఈ రకమైనటువంటి జడ్జిమెంట్లు అనేవి ఇవ్వడం అనేది కోర్టులకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి మనం దానికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళినట్టయితే అసలు ఏ పరిస్థితుల్లో దేన్ని పరిగణలో తీసుకొని భార్యాభర్తలకి ఈ విడాకులు ఇవ్వడంలో కానీ, లేదు అనుకుంటే దీనికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్లు ఇవ్వడంలో కానీ ఏ రకంగా దేన్ని బేరీజ్ చేస్తూ ఇవ్వాలనే దాని మీద ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇక ఇచ్చినటువంటి 8 ఫార్ములాస్లో కనుక ఒకసారి చూస్తే ఈ ఇచ్చినటువంటి 8 ప్రకారం మాత్రమే వారికి మెయింటెనెన్స్ ఇవ్వాలా, డైవర్స్ ఇవ్వాలా అనేది డిసైడ్ అవుతుంది. ఇక మొదటిదిగా చూసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించినటువంటిది ఫైనాన్షియల్ కెపాసిటీ అనేది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయమంది గౌరవ న్యాయస్థానం సుప్రీంకోర్టు.